Hi, welcome to my channel Power of Women. This is Sujitha. ముందుగా వ్యూవర్స్ అందరికీ వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హిందూ పురాణాల ప్రకారం సోమకుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించుకొని పోయి సముద్ర గర్భంలో దాక్కుంటాడట. బ్రహ్మాది దేవతలందరూ కలిసి వెళ్లి విష్ణుమూర్తిని అర్థించుకుంటే విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని దాల్చి సముద్ర గర్భంలో ఉన్న సోమకుడిని సంహరించి వేదాలని తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడట. బ్రహ్మదేవుడు అప్పుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజున తిరిగి సృష్టిని ప్రారంభిస్తాడట. అందుకే దానిని యుగాది అని అంటారు. యుగం అంటే సంవత్సరం, ఆది అంటే మొదలు. అది ఏ యుగాది లేదా ఉగాది అని పిలుస్తాం. అంటే కొత్త జీవితాన్ని ప్రారంభించడం అనే అర్థం ఇందులో మిళితమై ఉంటుందన్నమాట. అయితే ఉగాది అనేది ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే ఒక్కో సంవత్సరానికి ఒక్కో నామంతో ఎందుకు పిలుస్తామంటే పురాణాల ప్రకారం విష్ణుమాయ చేత నారదునికి జన్మించిన 60 మంది సంతానమే ఈ తెలుగు సంవత్సరాలట. ఈ పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయని విష్ణుమూర్తి వరం ఇవ్వటంతో అవే పేర్లు మనకు ప్రతి సంవత్సరం మారుతూ వస్తున్నాయంట. అంటే భారతీయ కాలమాన ప్రకారం 60 సంవత్సరాలకి ఒకసారి కాలచక్రం రిపీట్ అవుతూ వస్తుంది. అంటే ప్రభవాది నామ సంవత్సరం మొదలుకొని అక్షయ నామ సంవత్సరం వరకు 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. అలా మనిషి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే షష్ఠి పూర్తి జరుపుకుంటారు. అలాగే మనిషి యొక్క సంపూర్ణ ఆయుర్దాయం 120 సంవత్సరాలట. ఏ మనిషి అయితే 120 సంవత్సరాలు బ్రతికి ఉంటాడో వాళ్ళు సంపూర్ణ ఆయుష్తో జీవించినట్లు అర్థమట. ఈ సంవత్సరం ఉగాది పేరు వికారినామ సంవత్సరం. ప్రభవాది కాలగమనంలో వికారినామ సంవత్సరం 33వది. ఈ పేరు యొక్క ఆంతరం ఏంటి అనంటే వికారి అంటే శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని సూచిస్తుందట. ఉగాది రోజు షడ్రుచుల పచ్చడిని ఎందుకు ప్రసాదంగా ఆరగిస్తామనంటే మధురానుభూతుల తీపి, కష్టాల చేదు, సమస్యలతో మింగుడుపడని కారం, అలాగే బాధల ఉప్పు, కడగండ్ల పులుపు, అపజయాల వగరు ఇవన్నీ మానవ జీవితంలో సహజ రుచులే. వీటిని సమన్వయం చేసుకుంటూ మనకు అనుగుణంగా రంగరించుకొని ప్రయాణించడమే జీవితం అనే పరమార్థాన్ని ఈ షడ్రుచుల పచ్చడి మనకు తెలియజేస్తుందట. పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు అనంటే మన ప్రాచీన భారతీయుల ఖగోళ శాస్త్ర విజ్ఞానమే నేటి పంచాంగానికి పునాది అని చరిత్రకారుల విశ్లేషణ. మనకు తెలిసిన ఖగోళ శాస్త్రం ఆధారంగా ఏ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నాయో తెలుసుకొని దానికి లెక్క కట్టి వాటి ప్రకారం ఫలితాలను వెల్లడించడమే ఈ పంచాంగం. పంచాంగంలో తిథి, నక్షత్రం, వారం, కరణం, యోగం అని 5 భాగాలుంటాయి. అందుకే దీనికి పంచాంగం అని పేరు. ఉగాది రోజున ప్రతి ఒక్క ఊళ్ళో ఉన్నటువంటి గుళ్ళల్లో పంచాంగ శ్రవణం చేస్తారు. ఈ పంచాంగ శ్రవణాన్ని ఖచ్చితంగా వినాలని చెప్తారు. ఎందుకు అనంటే ఈ పంచాంగం ప్రకారం వ్యవసాయానికి, దేశానికి, వర్షానికి ప్రతి విభాగానికి ఒక అధిపతి ఉంటాడంట. ఆ 9 మంది అధిపతులను నవనాయకులని పిలుస్తారు. వారి సంచారము వల్ల దేశంలోని పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, వ్యవసాయ పరిస్థితులు ఏ రకంగా ఉంటుంది, ఆదాయం ఎలా ఉంటుందనేది ఊహిస్తారట. దాని ప్రకారం జాగ్రత్త పడతారని పంచాంగ శ్రవణం చేస్తారట. ఇంతటి గొప్పతనాన్ని మనిషికి అనుగ్రహించే ఉగాది పండుగను మీరందరూ ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ముందు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.